హలో అమ్మా చెల్లెమ్మా, మన కొంప మునిగేటట్టుందమ్మా. నీ కొడుకు నీకు దక్కేటట్లేడు. ఆ శివరాం గారి చెల్లెలు నీ కోళ్ళైపోతుంది. నేను నిన్నే నమ్ముకున్నా, నువ్వు మాత్రం మాట మీద నిలబడేదానివి నాకు తెలుసు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? అమ్మా చెల్లెమ్మా, మాట్లాడవేంటమ్మా? నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా. చూడండి అన్నయ్య గారు, పుట్టి పెరిగిన తర్వాత నేనెవరికైనా మాటిస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నాకు తెలుసమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది నా ఇంటి కోడలవ్వడానికి వీల్లేదు. సంతోష్ నాకు దక్కాలి. అమ్మా, నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగుడు అనేసుకుంటానమ్మా. నేనేనండి. ఏం చేస్తున్నావు? పొలానికి గండి కొడుతున్నానండి. ఇప్పుడు గండెందుకు? పెద్ద వర్షం వచ్చేలాగుందండి. పంట మునిగి పాడైపోతుందేమోనని. ఇంత పెద్ద గాలికి వర్షం ఏం రాదు, వెళ్ళు. వచ్చేటట్టే ఉందండి. ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, మాకు తెలీదా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో? నరసింహ, మన పొలానికి కూడా గండి కొట్టరా. అవసరం లేదండి, మీ పొలానికి కూడా నేనే గండి కొట్టేశాను. మీరు వెళ్ళండి సార్, తడిసిపోతున్నారు. నేను చూసుకుంటానుగా. ఇక్కడ పడుకున్నావేంటి? అవును, ఇక్కడ పడుకున్నానేంటి? మనసేం బాగాలేదు మాస్టరు. అయితే నీ మనసు బాగుండే మాట ఒకటి చెప్పనా? నీ చెల్లెలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందిరా. నిజంగానా మాస్టరు? అవునరా. సిరమా, నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు మాస్టర్. మీ అన్నయ్య దీవించినట్టుగా నీకు నచ్చిన వాడిని చేసుకుని సంతోషంగా జీవించు. నేను కావాలని అలా వచ్చేసింది అంతే. అలా చూస్తావేంట్రా? ఇదే నా కూతురు అయి ఉంటే రైల్వే స్టేషన్ రాసి ఇచ్చేవాడిని. నువ్వేమి ఇస్తావు చెప్పు? అంత మామూలు పడుతున్నారేంటి అమ్మాయి గారు? గాజులు కావాలా, దుద్దులు కావాలా? వెళ్ళి అడగండి. అడగండి అమ్మాయి గారు. ఏం కావాలమ్మా? మన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదావా అన్నయ్య? మన వాళ్ళేంటమ్మా, ఊరందరినీ పిలుద్దాం. అన్నయ్య. ఏంటమ్మా? అందరినీ అంటే సంతోష్ని కూడా పిలవచ్చా? అందరితో పాటే అతను పిలు. డౌట్గా ఒప్పుకున్నాడు, జాగ్రత్త. మీ అన్నయ్య గారు వస్తున్నారు. మొహమాటం పడకుండా శుభ్రంగా తినండి. ఇంకో రెండేయండి. రెండంటే రెండేనా? అక్కడ గేదె కుడి తాగుతున్నట్టుంది, దాన్ని ఆచలేదాండి. రౌండింగ్ రాది, గేదె కాదు. ఆయన అంది కూడా మిమ్మల్నే, గేదెని కాదు. వడ్డిస్తూ అయ్యారాలు ఒక రేటు జాగ్రత్త. నీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? నాకు ఎక్కిళ్ళు వచ్చి అంత తిన్నాను. నేను ఇలా తినాలనేగా ఊరందరికీ భోజనాలు పెట్టించావు కదా. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా? నువ్వు పాస్ అయ్యావు, నేను కూడా పాస్ అవ్వాలిగా.
బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపోరావు. మన వంటి చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ 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 తెలుసు, మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం, ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయాలా చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అంటే వేసేయాలా? అబ్బా, ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. పద. ఓ, నేను వేసేయాల్సింది పొలాన్నమాట. కరెక్ట్ అయ్యా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు. కొత్తగా ఒక మందు వచ్చింది. 1 లీటర్ పోస్తే పొలం బాగా పండుద్ది, 2 లీటర్లు పోస్తే పొలం చచ్చిపోద్ది. ఏసేయ్, ఏసేయ్, ఏసేయ్. ఈ సంగతి మాత్రం బయట ఎవ్వరికీ తెలియకూడదు. వేసేస్తా. తొందరగా కలపండి. నువ్వు కలుపు, నువ్వు పొయ్యి. మటన్ బిర్యానీ తేడా కొట్టినట్టుంది, కడుపులో కూడా అంటుందిరా. ఈ సౌండ్ ఇక్కడ కదన్నా, అక్కడ. ఎవర్రా వాడు? అన్నా నాకు తెలీదన్నా. అన్నా సేమ్ టు సేమ్. ఏంటి అరుపులు? ఇందాకటి నుంచి ఒక్కటే గొడవ. ఏమైంది మీకు?
వెళ్ళి నీళ్ళు తోడు. వెళ్ళు. నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా గౌరీ. అబ్బా. త్వరగా.